రోజున మన యూనియన్ కోసం మన తమ్ముడు తిరుమలరావు గారు ఎంతో కష్టపడుతున్నారు. మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తేవాలని, ఒక ఐక్యతను సాధించాలని, అందరినీ మళ్ళీ ఏకం చేసి మళ్ళీ అందరి ముందు జరిపించాలని పాప చాలా తాపత్రయపడుతున్నారు. దయచేసి తిరుమలరావుకి అందరికీ సహకరించండి. మన యూనియన్ కోసం, యూనియన్ అభివృద్ధి కోసం పాటుపడండి. అందరూ ఎవరికి వారుగా కాకుండా అందరూ ఒకటిగా ఉండి అందరినీ ఒకటిగా చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అందరూ ఒక మాట మీద ఉండండి. తర్వాత వచ్చేసి నేను మరి నా గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి ఒక మాట చెప్తున్నా. ఏదో ఒక తిరుమలరావు ఒక మరి సంవత్సరాపురం వెంకన్న వస్తే సరిపోదు. దయచేసి అందరూ రండి, అందరూ సహకరించండి. నేను అందరికీ మంచిగా చేస్తాను, మంచిగా చేసుకుంటాను. ఓకే, ఇలాగే ముందుకెళ్ళాలని నేను కోరుకుంటాను, మనస్ఫూర్తి కోరుకుంటాను. గౌరవ పెయింటర్ బేసిస్ సోదరులకు, వర్కర్ సోదరులకు మా మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మా కమిటీ సభ్యులందరూ కూడా పిలవగానే ఈ కార్యక్రమాన్ని మీకు ఎన్ని పనులు ఉన్నా సరే మీ బాధ్యత ప్రకారం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి, పెయింటర్ మిస్టర్ సోదరుడికి మా యూనియన్ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో మాట ఏంటంటే, మేము చెప్పగానే శ్రీనివాస గారు ఎప్పుడు కూడా 30 years బట్టి కూడా మాకు రెంట్ లేకుండా ఆఫీస్ ఇచ్చారు. ఆఫీస్ ఇచ్చిన దాంట్లో ఇచ్చారు, అక్కడ ఒక వేరే రంగం తీసుకుంటారు. కాబట్టి మన శ్రీనివాసరావు పెయింట్ షాప్ గారిని మనం గుర్తించాలి, మనం గౌరవించుకోవాలని చెప్పి ఎప్పుడూ లేని విధంగా ఆయన షాప్ గారి ముందే జెండావిష్కరణ చేయాలని మా కమిటీ సభ్యులందరం కూర్చొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాం. దానికి ఈ మాట శ్రీనివాసరావు గారికి చెప్పగానే వారికి కూడా ఒప్పుకోవడం, మా కమిటీ తరఫున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకో మాట ఏంటంటే, ఎన్ని యూనియన్లు ఉన్నా ఆ యూనియన్లు అయిపోయినాయి. ఇప్పుడు మనకి కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, మనకి సంఘం ఏర్పడ్డది, మనకి ఆఫీస్ ఉంది. మేస్త్రి పుస్తకాలు, వర్కర్స్ పుస్తకాలు అందరూ కూడా కొట్టడం జరిగింది. రేపటి నుండి మనందరం కూడా సభ్యత్వాలు విధిగా కట్టుకొని మన యూనియన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ప్రమాణ స్వీకారం రాని వారికి మా కమిటీ తరఫున మెమోంటో కొంతమంది తీసుకుపోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు శ్రీనివాసరావు శెట్టు గారి మీదుగా ఆ మెమోంటోలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున మన యూనియన్ కోసం మన తమ్ముడు తిరుమలరావు గారు ఎంతో కష్టపడుతున్నారు. మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తేవాలని, ఒక ఐక్యతను సాధించాలని, అందరినీ మళ్ళీ ఏకం చేసి మళ్ళీ అందరి ముందు జరిపించాలని పాప చాలా తాపత్రయపడుతున్నారు. దయచేసి తిరుమలరావుకి అందరికీ సహకరించండి. మన యూనియన్ కోసం, యూనియన్ అభివృద్ధి కోసం పాటుపడండి. అందరూ ఎవరికి వారుగా కాకుండా అందరూ ఒకటిగా ఉండి అందరినీ ఒకటిగా చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అందరూ ఒక మాట మీద ఉండండి. తర్వాత వచ్చేసి నేను మరి నా గురించి నేను చెప్పుకోవాలి కాబట్టి ఒక మాట చెప్తున్నా. ఏదో ఒక తిరుమలరావు ఒక మరి సంవత్సరాపురం వెంకన్న వస్తే సరిపోదు. దయచేసి అందరూ రండి, అందరూ సహకరించండి. నేను అందరికీ మంచిగా చేస్తాను, మంచిగా చేసుకుంటాను. ఓకే, ఇలాగే ముందుకెళ్ళాలని నేను కోరుకుంటాను, మనస్ఫూర్తి కోరుకుంటాను. గౌరవ పెయింటర్ బేసిస్ సోదరులకు, వర్కర్ సోదరులకు మా మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము మా కమిటీ సభ్యులందరూ కూడా పిలవగానే ఈ కార్యక్రమాన్ని మీకు ఎన్ని పనులు ఉన్నా సరే మీ బాధ్యత ప్రకారం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి, పెయింటర్ మిస్టర్ సోదరుడికి మా యూనియన్ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో మాట ఏంటంటే, మేము చెప్పగానే శ్రీనివాస గారు ఎప్పుడు కూడా 30 years బట్టి కూడా మాకు రెంట్ లేకుండా ఆఫీస్ ఇచ్చారు. ఆఫీస్ ఇచ్చిన దాంట్లో ఇచ్చారు, అక్కడ ఒక వేరే రంగం తీసుకుంటారు. కాబట్టి మన శ్రీనివాసరావు పెయింట్ షాప్ గారిని మనం గుర్తించాలి, మనం గౌరవించుకోవాలని చెప్పి ఎప్పుడూ లేని విధంగా ఆయన షాప్ గారి ముందే జెండావిష్కరణ చేయాలని మా కమిటీ సభ్యులందరం కూర్చొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాం. దానికి ఈ మాట శ్రీనివాసరావు గారికి చెప్పగానే వారికి కూడా ఒప్పుకోవడం, మా కమిటీ తరఫున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకో మాట ఏంటంటే, ఎన్ని యూనియన్లు ఉన్నా ఆ యూనియన్లు అయిపోయినాయి. ఇప్పుడు మనకి కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది, మనకి సంఘం ఏర్పడ్డది, మనకి ఆఫీస్ ఉంది. మేస్త్రి పుస్తకాలు, వర్కర్స్ పుస్తకాలు అందరూ కూడా కొట్టడం జరిగింది. రేపటి నుండి మనందరం కూడా సభ్యత్వాలు విధిగా కట్టుకొని మన యూనియన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ప్రమాణ స్వీకారం రాని వారికి మా కమిటీ తరఫున మెమోంటో కొంతమంది తీసుకుపోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు శ్రీనివాసరావు శెట్టు గారి మీదుగా ఆ మెమోంటోలు ఇవ్వడం జరుగుతుంది.